వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. రోజాకు నో టికెట్. ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు ముసలం మొదలైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో ఈసారి ఎన్నికల్లో భారీగా సిట్టింగులను మార్చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. 4.5 ఏళ్ల పాలనలో జగన్ సర్కార్ ప్రజల్లో భారీ అసంతృప్తిని మూటకట్టుకోక ఇప్పుడు సిట్టింగుల మార్పుతో ఎమ్మెల్యేలు కూడా అధిష్టానంపై రివర్స్ అవుతున్నారు. కానీ ఇవేమీ లెక్క చేయకుండా జగన్ మాత్రం నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేయగా ఈ మార్పు పరంపర ఇక్కడితో ఆగదని, కొనసాగుతుందని వైసీపీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మార్చే ఉద్దేశంలో జగన్ ఉన్నట్లు తెలుస్తుండగా ఈ సంఖ్య 90 వరకు వెళ్తుందని కూడా అంటున్నారు. దీనికి తోడు కొందరికి అసలు సీట్లు కేటాయించే పరిస్థితి కూడా లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ టికెట్లు దక్కని జాబితాలో సీనియర్ నేతలు, మంత్రులు కూడా ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే వైసీపీకి వ్యూహాలను అందించే ఐపాక్ సంస్థతో పాటు వైసీపీ సొంత సర్వేల ఫలితాల ఆధారంగా పనితీరు సరిగా లేని వారిని జగన్ పక్కన పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న ప్రాంతాల్లో క్యాండిడేట్లను మార్చేస్తుండగా అసలు క్యాండిడేట్లపైనే అసంతృప్తి ఉంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే కొందరు మంత్రులకు, మాజీ మంత్రులకు ఈసారి టికెట్ లేనట్లే అనే ప్రచారం కూడా సాగుతోంది. ఇందులో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే మంత్రి రోజా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రోజాపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి స్థానిక రాజకీయ పరిస్థితులు, సొంత పార్టీలో కుమ్ములాటలు తోడై ఈసారి టికెట్ దక్కే అవకాశాలు లేనట్లేనని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఇక మంగళగిరి ఆర్కే లాంటి ఇష్టుడైన నేతను కూడా వదులుకున్న జగన్ రోజాను పక్కన పెట్టేయడం పెద్ద వింతేమీ కాదని, దీనికి తోడు వైసీపీలో 2వ స్థానంలో కొనసాగుతున్న పెద్దిరెడ్డితో వైరం కూడా రోజాకు టికెట్ లేకుండా చేసిందని పేర్కొంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో రాష్ట్రం మొత్తం ఒక లెక్క, ఉమ్మడి చిత్తూరు జిల్లాది మరో లెక్కగా చెబుతూ ఉంటారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాతో పాటు వైసీపీలో పెద్దిరెడ్డి లాంటి నేతది అదే జిల్లా కావడంతో ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గా హీటెక్కిస్తూ ఉంటాయి. అందున వైసీపీలో పెద్దిరెడ్డికి తెలియకుండా ఈ జిల్లాలో ఏదీ జరగదు. అందుకే పెద్దిరెడ్డి ఆశీస్సులు లేకపోతే ఇక్కడ ఎవరికైనా సీటు లేనట్లే. అలాంటిది రోజాకు పెద్దిరెడ్డికి మధ్య మనస్పర్ధలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మనస్పర్ధల కారణంగానే రోజా సొంత నియోజకవర్గం నగరిలో కూడా చాలా కాలంగా రాజకీయంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే నగరి వైసీపీలో ఇప్పుడు రోజాకు వ్యతిరేకంగా మరో వర్గం కూడా తయారైంది. స్వపక్షంలోనే ప్రత్యర్థులు రోజాపై కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, కేజే కుమార్లు నిత్యం రోజాపై విమర్శల దండయాత్ర చేస్తున్నారు. దాంతో రానున్న ఎన్నికల్లో రోజా నగరం నుండి పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయం పార్టీ అధినేతల్లో కలిగింది. అందుకే ఇప్పుడు రోజాను నగరం నుండి బయటికి పంపేయాలని ఆయన నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పోనీ జిల్లాలో మిగతా స్థానాల్లో అవకాశం ఉంటుందా అంటే జిల్లా వ్యాప్తంగా రోజాపై వ్యతిరేకతే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి కూడా వ్యతిరేకించడంతో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిందంటున్నారు. ఇక రోజాను పూర్తిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాను వీడి నెల్లూరు పంపాలని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇంకా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి వైసీపీలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారు తెలుగుదేశంలో చేరిపోవడంతో ఇప్పుడు నెల్లూరు వైసీపీలో నాయకత్వం శూన్యత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రోజాను నెల్లూరు పంపించాలని జగన్మోహన్ రెడ్డి అండ్కో భావిస్తున్నట్లు ప్రచారం ఉంది. అయితే నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి వారు రోజా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతకు తోడు రోజాపై వ్యతిరేకత కూడా కలిసి తమ విజయావకాశాలపై ప్రభావం పడుతుందని నెల్లూరు జిల్లా నేతలు భయపడుతున్నారని అంటున్నారు. ఇక దాంతో రోజాను నెల్లూరుకు బదలాయించవద్దని జగన్కు మొరపెట్టుకున్నారని కూడా చెబుతున్నారు. దాంతో రోజాకి ఈసారి ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కడం కష్టమేనని, ఈ విషయాన్ని ఆమెకు పార్టీ హైకమాండ్ తెలియజేసి పార్టీలో గౌరవప్రదమైన పదవి ఇస్తామని ప్రతిపాదించినట్లు కూడా చెబుతున్నారు.